హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు థంబ్నెయిల్లో చూశారు కదండి, ఫైబరు నెక్స్ట్ ప్రోటీను అధికంగా ఉండే ఈ కాబూలీ శనగలతో పులావ్ తయారు చేసుకుందామండి. వేరేగా అన్నం వేరేగా కర్రీ వేరేగా వండక్కర్లేకుండా కర్రీకి సరిపడే ఆయిల్ తోటే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్సులో అయినా ఇవ్వచ్చు, లేకపోతే మనకి ఇప్పుడు పూజలు అలాంటప్పుడు ఒంటిపూటలు తింటూ ఉంటాం కదండి, అప్పుడు ఉల్లి వెల్లుల్లి ఉపయోగించకుండా కూడా ఇది తయారు చేసుకోవచ్చండి, తినొచ్చు హ్యాపీగాన. ఇప్పుడు మనం ఒక కుక్కర్లోని అరకప్పు శనగలు ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న శనగలు ఉంటాయి కదండి, ఆ శనగలు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అరకప్పు శనగలు అవి ములిగినట్టు నీళ్లు పోసి చిటికెడు సాల్ట్ వేసి ఒక 4 పెద్ద టమాటాలే తీసుకోవాలండి. తీసుకొని కుక్కర్లోని ఉడికించుకోవాలి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి, టమాటాలున కాబూలీ శనగలు ఉడికిపోతాయి కదా, అవి ఫిల్టర్ చేసుకోండి. ఆ వాటర్ని మనం వంపేయవద్దు, ఆ వాటర్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు టమాటాలు ఉడికిపోయి కదా, టమాటాలు ముందు తీసుకొని ఇప్పుడు ఈ శనగలు వేరేగా వంపేస్తే మనకు ఆ నీరుని పులావ్లో వాడుకుందాం. ఆ నీరు కొలుచుకుంటే 2 గ్లాసులు వచ్చేయండి. ఇంకా నార్మల్ వాటర్ ఇంకో 2 గ్లాసులు వేసి మొత్తం ఈ 4 గ్లాసుల వాటర్ స్టవ్ మీద మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇవి సొన్న మసూరి రైసేనండి, 2 గ్లాసులు తీసుకున్నాను. తడి క్లాత్ తుడిచేసి పక్కన పెట్టుకున్నానండి. దేంట్లో అయితే మనం పులావ్ చేయాలనుకుంటున్నాం ఆ పాటు పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు, అంటే మన కారానికి సరిపడగా 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి మనం 2 గ్లాసుల బియ్యాన్ని వేయించుకోవాలండి. బాగా వేగాలి, అవి వేగుతూ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఈలోగా మనం శనగలు ఉడికిపోయాయి కదండి, ఈ టమాటాల మీద ఉండే పైన తొక్క తీసేసుకొని అవి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు బాగా బియ్యం చూసారండి ఏ కలర్కి ఎగుతున్నాయో, అలాగా గోల్డెన్ బ్రౌన్ వరకు బియ్యం వేయించుకోవాలండి. అలా వేయించుకునేటప్పుడు మనం రుచికి సరిపడగా ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారము, అర స్పూను పులావ్ మసాలా వేసుకొని ఒక 1/2 స్పూన్ కొంచెం తక్కువగా పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు ఈ కాబూలీ శనగలు ఉన్నాయి కదండి ఉడికించుకుని, అవి కూడా వేసి ఒకసారి ఈ బియ్యంతో పాటు ఈ శనగలు కూడా ఒకసారి వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనం టమాటాలు ఉడికించి తొక్క తీసి మిక్సీ పట్టుకున్నాం కదండి ఫైన్ పేస్ట్ లాగా, అది కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు బియ్యానికి మసాలాలు టమాటా గుజ్జు అన్నీ పట్టుకునేటట్టు ఒక 2 నిమిషాలు వేయించుకొని మనం ఆల్రెడీ 2 గ్లాసులు బియ్యానికి టమాటాలు శనగలు ఉడికించుకుంటే వచ్చే నీళ్ళు 2 గ్లాసులు, నార్మల్ వాటర్ 2 గ్లాసులు కలిపి 4 గ్లాసులు వాటర్ మరిగించుకున్నాం కదండి, అవి కూడా అందులో వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి. దీనికి మనం వేరేగా అన్నం వేరేగా కూర వేరేగా తయారు చేయక్కర్లేదు. అలాగే పూజలు అవి ఉండేటప్పుడు మనం ఉల్లి వెల్లుల్లి ఉపయోగించకుండా తీసుకుంటాం కదండి ఆహారాన్ని, అలాంటప్పుడు తీసుకోండి, చాలా బాగుంటుంది. మనకు కావాల్సినంత ఎనర్జీ ఉంటుంది, శక్తి కూడా వస్తుంది. ఇలా అంతా ఉడికిపోయిందండి, ఇంకొక 5 నిమిషాల్లో ఉడికిపోద్దనగా మనం కొత్తిమీర కొంచెం వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకుంటే చక్కగా ఇంకొక 5-6 నిమిషాల కల్లా దమ్ అయిపోయి ఉడికిపోద్దండి. చూడండి, చిన్నదే ఉంది పలుకు కదా, ఇంకా అందులో కూడా మాయిశ్చర్ కూడా ఉంది కదండి, కొంచెం తడిగా ఉంది కదా, ఈ 5 నిమిషాల కల్లా కుక్ రెడీ అయిపోద్దండి. ఇప్పుడు పైన కొంచెం నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసి చక్కగా ఒక 2-3 నిమిషాలు వదిలేసామనుకోండి, అది చక్కగా సెట్ అయిపోద్దండి. నిజంగా చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకైతే చాలా బాగా ఎంజాయ్ చేసి తింటారు. మా మనవరాలు అడుగుతుంది, ఏంటమ్మమ్మ మంచి వాసన వస్తుందంటే ఇది చేస్తున్నాను అని చెప్పానండి, కాబూలీ శనగలతో పులావ్ చేస్తున్నానని. సో ఇది చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. మీరు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఇది చూసి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.